3.5 పైప్ అండి. ఇది మన కుళాయి పైప్ అండి. ఇది మన 2 లీటర్ల వాటర్ బాటిల్ అండి. ఇప్పుడు కొత్త ప్రయోగం చేస్తున్నాను ఫ్రెండ్స్. మన రైస్ సోదరులకి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నాకు ఇప్పుడు లేటెస్ట్గా నాకు ఈ ఐడియా తట్టింది ఫ్రెండ్స్. మనం గోని 50 కేజీలు యూరియా గోని ఈ రకంగా కోసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో యూరియా, పొటాసు, గుళికలు 3 కలిపి పిండి ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే ప్రతి మొక్కకి కూడా ఇలా ఒంగుని ఎలా గీయాలి ఫ్రెండ్స్. మొక్క మొదల ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. నేను అందుకోసం ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సింపుల్గా ఆకుల మీద కూడా పడదు ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ రకంగా తీసుకుని జస్ట్ మొక్కల మొదలైన ఆకులు కూడా పడకండి, డైరెక్ట్గా నేరుగా పడిపోతుంది ఫ్రెండ్స్. ఇది ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎలా పడుతుందో? ఇదిగోండి అంటే ఒంగుండి పని లేదండి. ఇంకా జస్ట్ మన మొక్క మొదలు కావాలంటే మొక్క మొదలు పడుతుందండి. ప్రతి ఒక్కరు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏం కదండి, అంగుళం పైపు జస్ట్ 2.5 అడుగుల మొక్క అండి. మన 2 లీటర్ల వాటర్ బాటిల్ పైప్ అండి. ఇది జస్ట్ ఇలా వేసుకుంటూ పోవచ్చండి. ఇంకా చూసారా ఫ్రెండ్స్, చాలా సులభమైన పద్ధతి ఇది. నేను కొత్తగా ప్రయోగం చేశాను. ఇదైతే బాగుంది. ఆకుల మీద కూడా పడదండి, జస్ట్గా మొదలు పడుతుంది పిండి. మనం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. వేసామండి. ఇప్పుడు గొలుపు దించాను. మనం ఎంత కావాలో అంత అలా వదులుకోవచ్చు. ఒంగుండి పర్లేదు ఫ్రెండ్స్. చూసారండి చాలా సులువుగా ఉంది ఇది పద్ధతి. జస్ట్ ఇలా బ్యాగ్లో తగిలించుకోవడం మనం. చాలామంది రైస్ సోదరులు పిండి వేయడం చాలా కష్టమైపోతుంది అన్నారు ఫ్రెండ్స్. అందుకోసం నాకు ఐడియా తట్టింది ఫ్రెండ్స్. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ప్రతి రైస్ సోదరు కూడా ఈ రకంగా ఉపయోగించుకోండి. చాలా తక్కువ ఖర్చుతో అయిపోద్ది. ప్రతి మొక్క దగ్గరికి ఒంగు అవసరం లేదని నిలబడి పోసుకోవచ్చు ఫ్రెండ్స్. డైరెక్ట్గా మీ పొలిమేర్ ఫార్మర్.